వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. రోజులానే ఈరోజు కూడా అద్దరిపోయే రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. మరి సండే కూడా వస్తుంది కదా, ఎప్పుడు చేసుకునే వెజిటేబుల్ పలావునో లేదా బిర్యానీనో కాకుండా ఒక్కసారి ఈ మింట్ రైస్ని అయితే ట్రై చేయండి. అది కూడా కుండలో చేస్తే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మరి నేనైతే ఈరోజు మింట్ రైస్ చేస్తున్నాను. నేను చేసే ప్రాసెస్ని మీకు కూడా చూపిస్తున్నానండి. ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజులో ఉన్నటువంటి టమాటాని హాఫ్ పాటు చీలికలుగాను, మరొక హాఫ్ పాటు చిన్న చిన్న పీసెస్గాను కట్ చేసుకున్నాను. స్పైస్కి నేను పచ్చిమిరపకాయలని ఒక 5-6 సన్నగా ఇట్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద కట్ట పుదీనాని తీసుకున్నాను, ఒక చిన్న కట్ట కొత్తిమీరని తీసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు నేను కుండలో చేస్తున్నానని ముందే చెప్పాను కదా, కుండ హీట్ ఎక్కడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది కాబట్టి నేను లో ఫ్లేమ్లో కుండనైతే హీట్ చేసేసుకుంటున్నానండి. ఈలోపు ఏదైతే ఉందో మసాలాకి అంటే పుదీనాకి కావాల్సిన ఈ మిక్సీ అది వేసుకోవాలి కదా, దాన్ని అయితే నేను మిక్సీ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు పాన్ అనేది హీట్ ఎక్కింది కాబట్టి నెయ్యి కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేసేసుకుని హీట్ చేసుకుంటున్నాను. మరి నూనె నెయ్యి అంత వాడుతున్నారా అని అనుకోవద్దండి. ఈ నెయ్యి కూడా హోమ్ మేడ్దేనండి. అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. హోమ్ మేడ్ నెయ్యే కాబట్టి లైట్గానే ఉంటుంది. చూస్తున్నారు కదా, దీనిలోకి బిర్యానీ ఆకు, మనం బిర్యానీలోకి ఏ విధంగా అయితే మసాలా దినుసులు అంటే చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ ఎట్లా వాడతామో బిర్యానీలో కంటే కొద్దిగా క్వాంటిటీ తగ్గించి, ఎందుకంటే లైట్గా ఉండాలి కదా, మరి అట్లా కొద్దిగా వేసేసుకుంటున్నానండి. ఎక్కువ క్వాంటిటీలో వేయకోకుండా కొద్ది మాత్రంగానే వేసుకుని మరి కొంచెం ఫ్రై చేసుకున్నాక, అవి ఫ్రై అయినాయి అనుకున్నాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా తరిగాం కదా, ఆ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలను కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవటమేనండి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా పచ్చివాసన పోతే చాలండి. మరి మింట్ రైస్ అంటే చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే పుదీనా కొంచెం ఘాటు స్మెల్తో వస్తుంది కదా, అందువలన. కానీ పుదీనా ప్రయోజనాలు చాలా ఉంటాయండి. మంచిగా ఆ వాసన పీలిస్తే మంచి రిఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. కాబట్టి వంటల్లో తప్పకుండా ఈ మింట్ని యాడ్ చేసుకోండి, ఎందుకంటే వంటలకి రుచే కాదు మంచి వాసనను కూడా దీన్ని వాడతారు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కొద్దిగా వేగినాయండి. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి, దానిలో నుంచి పచ్చివాసన పోవాలి కదా, దాన్ని పోవటానికి మరొకసారి ఫ్రై చేసేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి పుదీనా అంటే వంటలకి టేస్ట్ పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగినవి ప్లస్ కట్ చేసినటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి, మరి వాటర్ కంటెంట్ కొంచెం ఉంటుంది కదా టమాటాలో, అది కూడా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకుంటామేనండి. మరి ఎప్పుడన్నా పుదీనా టీ తాగారా అండి? పుదీనా టీ కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి. జలుబు, దగ్గుతో బాధపడే వాళ్ళు అట్లాంటి టైంలో కొంచెం పుదీనా టీని అయితే తీసుకోండి. మరి సలాడ్స్లో అయినా డెజర్ట్లో కూడా మనకి పుదీనా వాడతారని తెలిసిందే కదండి. మరి అంతేకాకుండా చాలామందికి బిర్యానీ ఫేవరెట్ కదా, మరి అందులో కూడా పుదీనా ఉంటుంది. మరి ఇందులో కొద్దిగా వేస్తేనే అంత టేస్ట్గా ఉన్నప్పుడు, మరి రైస్కే మనం పుదీనా రైసే వాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు మరి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. మరి దీనిలోకి అయితే నేను బఠానీని ప్లస్ ఆలుగడ్డలు కూడా చిన్నగా కట్ చేసి వేసేసానండి. ఈ బఠానీలను కూడా మనం ఒక 5-6 నెలలు పాడవకోకుండా ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే కూడా దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. మరి వీటిని అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలండి. మరి ఈ పుదీనాలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది? సి ఉంటుంది, ఐరన్, కాల్షియం, B6 ఇలా చాలా విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. మరి కంటి చూపుకి ఏ విటమిన్ ఉపయోగపడితే దీనిలో ఉన్నటువంటి సి విటమిన్ రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుందండి. మరి అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ అంటే ఒక్కొక్కసారి తిన్నది అరగకపోవటం, దానివలన గ్యాస్, ఉబ్బరం, ఇట్లా కడుపులో నొప్పి అట్లా వస్తుంటే పుదీనాని ఒక్కసారి ట్రై చేయండి, చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. మరి ఇది ఒక చిన్న రెమెడీ ఏనండి. చూస్తున్నారు కదా, ఈలోపు దీనిలో కావలసినటువంటి మసాలాలు అవి కూడా యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా పసుపు, టేస్ట్ తగినట్లుగా సాల్టు, ఒక స్పూను గరం మసాలా, మరొక స్పూను ధనియా పౌడరు, మనం ముందుగానే మిక్సీ పెట్టాం కదా పుదీనాను కొత్తిమీర వేసి, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి, పుదీనా కొత్తిమీర ఈ 2 పేస్టు కూడా మెత్తగా నూరి ఉన్నాయి. దాని తోడు కొద్దిగా వాటర్ అది కూడా పోసాము. పచ్చివాసన వస్తూ ఉంటుంది కదా, ఆ వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఎప్పుడైనా సరే మంచిగా కలర్ మారుకోకుండా ఉండాలి అంటే, మంచి కలర్తో ఉండాలి అంటే మిక్సీ వేసేటప్పుడు కొద్దిగా ఫ్రిడ్జ్ వాటర్ అంటే కూల్గా ఉన్నటువంటి వాటర్ కనుక పోసాము అంటే పుదీనా ఒక పావు గంట, అరగంట పక్కన పెట్టినా సరే మనం మిక్సీ వేసిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవ్వదండి. మరి ఈ పచ్చివాసన పోయే వరకు
మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. తర్వాత 2 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం పైన కనిపిస్తూనే ఉంది, తేలుతూ ఉంది. అంటే ఇది చక్కగా ఫ్రై అయిందని అర్థం అండి. మరి మంచి వాసన వస్తూ ఉంటుందండి. పుదీనా మామూలుగానే మంచి వాసన వస్తుంది కదా, మరి ఇలా కుక్ అయ్యేటప్పుడు కిచెన్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మరి అనుకోకుండా గెస్ట్లు వచ్చారనుకోండి, మనం చకచకా బిర్యానీ అయితే చేసేస్తాం. చికెన్ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి బిర్యానీని రైతాతో తినలేం కదా, మరి అంత బాగోదు కదండి ఎవరికైనా అట్లా పెట్టినా కూడా. ఇలా పుదీనా రైస్ని ఎటువంటి కాంబినేషన్ కర్రీ అట్లా ఏమీ లేకపోయినా కూడా చక్కగా మనం అతిథులకైతే సర్వ్ చేయొచ్చండి. ముందుగానే నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా ఈ పుదీనా మిశ్రమంలో, పేస్ట్ మిశ్రమంలోకి అయితే వేసేసి ఇవన్నీ కూడా రైస్కి పట్టేలాగా ఒకసారి కలియబెట్టేసేయండి. ఇది మేము ఎప్పుడు చేసుకునేదే, నువ్వు కొత్తగా చెప్పేదే ఉంది అని అనుకోవద్దండి. ఎవరి స్టైల్ వాళ్ళది కదా. మీ స్టైల్ కాకుండా ఒక్కసారి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా జలుబుతో బాగా బాధపడే వాళ్ళు పుదీనాని కొద్దిగా వాసన చూడండి, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది నేను ట్రై చేసి నాకు బాగుంది, కొంచెం ఫ్రెష్గా అనిపించిందండి. అందువల్ల నేను ఈ చిన్న రెమెడీని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా కొన్నిసార్లు చాలామందికి మాట్లాడేటప్పుడు నోరు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా ఈ పుదీనాని కొద్దిగా 2-3 ఆకుల్ని తినటం అలవాటు చేసుకున్నట్లయితే మంచి ఫ్రెషనర్గా, మౌత్ ఫ్రెషనర్గా కూడా ఉపయోగపడుతుందండి. మరి వంటల్లోకే కాదండి, ఇది ఫేస్ ప్యాకులకి వాటిలో కూడా మనం వాడుకోవచ్చు. మంచి క్లెన్సర్గా, మాయిశ్చరైజ్గా స్కిన్ ఉండాలి అంటే పుదీనా కూడా మంచి ప్యాక్ వేసుకోవచ్చండి. మరి నేను ఈ ఫ్రై చేసుకుని ఇవన్నీ చేసుకునేటప్పుడే ఎసరికి కావాల్సినటువంటి వాటర్ని అయితే బాగా బాయిల్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా చేసినందువల్ల టైం అనేది మనకి వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనం మామూలు కూల్గా ఉన్నటువంటి వాటర్ని ఇందులో పోసి అవి బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయకోకుండా మనం ముందుగానే ఇట్లా వేడి నీళ్ళు రెడీగా పెట్టుకున్నట్లయితే వితిన్ 5 మినిట్స్లో మనం 5 or 10 మినిట్స్లో ఈ రెసిపీని అయితే మొత్తాన్ని కూడా ఫినిష్ చేసేసేయచ్చండి. మరి ఇప్పుడు ఎసరు నీళ్ళు కూడా పోసేసాం కాబట్టి ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. నాకైతే కొద్దిగా సాల్ట్ అనేది పడిద్ది అని అనిపించి మరి కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేశాను. ఒకవేళ మీరు స్పైస్ కూడా చూసుకుని మీకు తగ్గింది అని అనిపిస్తే పచ్చిమిరపకాయలైనా లేదంటే కూర కారాన్నైనా వేసుకోవచ్చు. నేను ఇది పిల్లలకు కూడా తింటారని, మా పిల్లలు పెద్ద కారాన్ని అయితే తినారండి, అందువల్ల నేను స్పైస్ని కొద్దిగా తగ్గించి వేసుకున్నాను. టేస్ట్ అయితే బిర్యానీ కూడా పనికిరాదండి. బిర్యానీకి కూడా ఈ పుదీనా రైస్ ముందు బలాదూరే అని చెప్పుకోవచ్చండి. మరి మీరు కూడా, ఇది హెల్దీ కూడా కదా, పుదీనా అనే మంచి హెల్దీ రెసిపీ కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చక్కగా ఉడుకుతూ ఉందండి. ఇప్పుడైతే మూత పెట్టేసేసి ఒక 5 to 7 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి అట్లా స్టవ్ మీద. తర్వాత మీరు చూస్తే చక్కగా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. కుండ కాబట్టి చాలాసేపు వేడిగా కూడా ఉంది. మనం స్టవ్ అది ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ కుండని తీసేసి వేరే బర్నర్ మీద పెట్టేసేయండి. ఎందుకంటే హీట్ అనేది కుండకి ఆల్రెడీ ఉంటుంది కదా చాలాసేపు, మళ్ళీ కింద స్టవ్ అనే హీట్ కూడా తగులుతూ ఉంటే లోపల మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వేరే బర్నర్ మీదకి షిఫ్ట్ చేసేసి చక్కగా వేడిగా సర్వ్ చేసేసుకోండి. దీనిలో చెప్పాను కదా, ఎటువంటి కూర కాంబినేషన్ అట్లా ఏమి లేకపోయినా మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. టేస్ట్ సూపర్గా వచ్చింది నాకైతే. మరి దీనికైతే మనం రైతానైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు చికెన్ కానీ మటన్ కానీ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 1 కప్పు పెరుగుకి ఒక బౌల్ నిండా మనం రాజ్మా కర్రీ అయితే నేను చేశానండి. రాజ్మా కర్రీని కూడా వేసుకుని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. ఎప్పుడూ మసాలాలు బాగా దట్టించినటువంటి బిర్యానీలు అట్లా కాకుండా ఒక్కసారి ఈ మింట్ రైస్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ సండే చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరి ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకైనా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేసేయండి. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి వీడియోస్ అన్నిటిని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ రోజుకి ఇదే వీడియో అండి. మరి రేపు మరొక చక్కటి వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.